హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడు మనం కాలం దూరం అనే టాపిక్ చూద్దామండి. టైమ్ అండ్ డిస్టెన్స్. కాలం దూరం మనకి దూరం ఈజ్ ఈక్వల్ టు కాలం ఇంటూ వేగం అవుతుందండి. అదేవిధంగా కాలం ఈజ్ ఈక్వల్ టు దూరం బై వేగం. సేమ్ అదేవిధంగా వేగం ఈజ్ ఈక్వల్ టు దూరం బై కాలం. అందులో ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. 240 మీటర్ల పొడవు గల ఒక రైలు ఒక సిగ్నల్ను 16 సెకండ్లలో దాటిన రైలు వేగం ఎంత? ఇక్కడ వేగం అడిగాడు కాబట్టి వేగం అంటే దూరం బై కాలం అని మనకు తెలుసు. దూరం బై కాలం ఈజ్ ఈక్వల్ టు వేగం అవుతుందండి. మనకి అక్కడ దూరం అనేది డైరెక్ట్గా ఇవ్వలేదు కాబట్టి దూరం ఈజ్ ఈక్వల్ టు 240 మీటర్ల పొడవు గల ఒక రైలు అంటే ఒక రైలు పొడవు అనేది దూరం అవుతుందండి. ఇక్కడ అది ఎలా అంటే దూరం మనకు కావాలన్నప్పుడు నిలువుగా ఉన్న వస్తువుని రైలు దాటినప్పుడు దూరం ఏమవుతుందంటే ట్రైన్ పొడవు అవుతుందండి. అదే ఏ విధంగా అంటే ఒక ట్రైన్ అనేది ఒక మనిషిని సిగ్నల్ని ఒక పోల్ని దాటినప్పుడు దూరం అనేది రైలు పొడవే అవుతుందండి. ఎందుకంటే రైలు పొడవు ఒక సిగ్నల్ని దాటింది కాబట్టి ఎంత దూరం వెళ్ళిందంటే రైలు పొడవే అవుతుందండి దూరం అనేది. కాబట్టి ఇక్కడ దూరం ఏంటంటే ఒక 240 మీటర్ల పొడవు గల రైలు ఒక సిగ్నల్ని దాటింది కాబట్టి దూరం అనేది 240 మీటర్లు అవుతుందండి. అదేవిధంగా రైలు వేగం మనల్ని అడిగాడు కాబట్టి వేగం ఈజ్ ఈక్వల్ టు దూరం బై కాలం. దూరం ఎంత ఇచ్చాడండి? 240 మీటర్స్. ఎందుకంటే రైలు పొడవు అదే కాబట్టి 240 మీటర్స్ బై కాలం 16 సెకండ్స్ ఇచ్చాడండి. ఈజ్ ఈక్వల్ టు 120/8. 8 15s 120 కాబట్టి 15 మీటర్ పర్ సెకండ్. ఆన్సర్ ఏమవుతుందంటే 15 మీటర్ పర్ సెకండ్. ఆప్షన్ బి అండి ఆన్సర్ 50 మీటర్ పర్ సెకండ్. మనకి ఎప్పుడైనా వేగం అనేది మీటర్ పర్ సెకండ్లో కానీ కిలోమీటర్ పర్ అవర్లో కానీ ఉండాలండి వేగం ఎప్పుడైనా. ఓకేనా? వేగం అనేది 15 మీటర్ పర్ సెకండ్ అండి. రెండో క్వశ్చన్ చూద్దామండి. 120 మీటర్స్ పొడవైన ఒక రైలు ఒక మనిషిని 12 సెకండ్లలో దాటిన రైలు వేగం ఎంత? ఇక్కడ కూడా సేమ్ రైలు వేగం అడిగాడు కాబట్టి మనకి దూరం ఏమవుతుందంటే ట్రైన్ పొడవే అవుతుందండి దూరం. వేగం ఈజ్ ఈక్వల్ టు దూరం బై కాలం. దూరం అంటే ట్రైన్ పొడవే అవుతుంది కాబట్టి ట్రైన్ పొడవు ఎంత అంటే 120 మీటర్లు అండి. 120 మీటర్లు. ఎందుకంటే నిలువుగా ఉన్న వస్తువుని దాటింది కాబట్టి మనిషిని దాటింది కాబట్టి దూరం అనేది 120 మీటర్లు అవుతుందండి. 120 మీటర్లు బై కాలం 12 సెకండ్లలో దాటింది కాబట్టి ఇంటూ బై 12. 12 10 120. 10 మీటర్ పర్ సెకండ్. 10 మీటర్ పర్ సెకండ్ ఆన్సర్ అవుతుందండి. ఆప్షన్ చూద్దాం. ఆప్షన్లో మీటర్ పర్ సెకండ్లో లేదు, కిలోమీటర్ పర్ అవర్లో ఉంది కాబట్టి మనం కిలోమీటర్ పర్ అవర్లో మార్చాలంటే ఇంటూ 18/5తో గుణించాలండి. ఎందుకంటే వేగం అనేది కిలోమీటర్ పర్ అవర్ లేదా మీటర్ పర్ సెకండ్లో ఉండాలండి. చిన్నదాని నుంచి పెద్దదానికి మారినప్పుడు ఇంటూ 18/5తో గుణించాలండి. 5 2 2 18 36 కిలోమీటర్ పర్ అవర్ నుండి ఆప్షన్ ఏ. ఆన్సర్ అనేది ఆప్షన్ ఏ అవుతుందండి. మనకి ఎప్పుడైనా వేగం కిలోమీటర్ పర్ అవర్లోనైనా మీటర్ పర్ సెకండ్లోనైనా ఉండాలి. అది మాత్రం గుర్తుంచుకోండి. ఎందుకంటే అందులోనే ఉంటుంది కాబట్టి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. థర్డ్ క్వశ్చన్. 500 మీటర్స్ పొడవైన ఒక రైలు 400 మీటర్ల పొడవైన ఒక ప్లాట్ఫామ్ను 1 నిమిషంలో దాటిన రైలు వేగం ఎంత? ఇక్కడ వేగం సేమ్ వేగం అడిగాడు కాబట్టి వేగం అంటే ఏంటంటే దూరం బై కాలం.
మనకు తెలిసిందే కాబట్టి దూరం బై కాలం. దూరం ఏమవుతుందంటే 500 మీటర్ల పొడవైన ఒక రైలు, 400 మీటర్ల పొడవైన ఒక ప్లాట్ఫామ్ను, ఎందుకంటే ఆ ప్లాట్ఫామ్ అంటే అడ్డంగా ఉన్న వస్తువు కాబట్టి దూరం అనేది ఏమవుతుందంటే రైలు పొడవు ప్లస్ అడ్డంగా ఉన్న వస్తువు అవుతుందండి. ఎందుకంటే సిగ్నల్ దాటేటప్పుడు నిలువు వస్తువు కాబట్టి రైలు పొడవే అవుతుందండి దూరం. కానీ ఇక్కడ అడ్డంగా ఉన్న వస్తువుని దాటింది కాబట్టి అడ్డంగా ఉన్న వస్తువు ప్లస్ ట్రైన్ పొడవు అనేది దూరం అవుతుందండి. అదేవిధంగా దూరం = ఎంత అవుతుందంటే అడ్డంగా ఉన్న వస్తువు పొడవు ప్లస్ రైలు పొడవు. అడ్డంగా ఉన్న వస్తువు పొడవు అంటే ప్లాట్ఫామ్ పొడవు 400 మీటర్లు అండి. 400 మీటర్లు ప్లస్ రైలు పొడవు 500 మీటర్లు, మొత్తం 900 మీటర్లు అవుతుందండి దూరం అనేది. మనకు అడిగింది వేగం కాబట్టి వేగం దూరం బై కాలం అవుతుంది కాబట్టి దూరం 900/1 నిమిషం. 1 నిమిషం అంటే 60 సెకండ్లు. మనకి మీటర్/సెకండ్లో ఉండాలి కాబట్టి మీటర్లు ఇచ్చాడు కాబట్టి 60 సెకండ్లు అండి 1 నిమిషానికి. 6×15 15 మీటర్/సెకండ్ అవుతుందండి ఆన్సర్. కానీ అక్కడ ఆప్షన్లో మనకి km/hలో ఉంది కాబట్టి మనకు చెప్పింది ఏంటంటే చిన్నదని ఇచ్చినప్పుడు పెద్దదానిలోకి మార్చుకోవాలంటే 18/5తో గుణించాలండి. అప్పుడు km/hలోకి మారుతుంది. 5 3 3 18 54 54 km/h అండి మనకు ఆన్సర్. ఆప్షన్ ఏ అండి. ఎందుకంటే km/hలోనైనా మీటర్/సెకండ్లోనైనా వేగం ఉండాలి. ఎప్పుడైనా సేమ్ అదే విధంగా ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్. 4th క్వశ్చన్ చూద్దాం. ఒకడు గంటకు 54 కిలోమీటర్ వేగంతో ప్రయాణిస్తూ 30 సెకండ్ల కాలంలో ప్రయాణించే దూరం ఎంత? మనకి ఇక్కడ దూరం అడిగాడు కాబట్టి దూరానికి ఫార్ములా ఏంటంటే వేగం ఇంటూ కాలం. మనకి వేగం ఇచ్చాడు ఏంటి 54 కిలోమీటర్లు వేగంతో అంటే ఒక గంటకు 54 కిలోమీటర్లు 54 km/h ఇచ్చాడండి వేగం. కానీ మనకి ఇక్కడ కాలం సెకండ్లో ఇచ్చాడు కాబట్టి మనకి km/hలో సెకండ్లో మార్చుకోవాలండి. అంటే పెద్దదాన్ని చిన్నదాంట్లోకి మార్చాలంటే 5/18తో గుణించాలండి. అప్పుడు మీటర్/సెకండ్లోకి మారుతుంది. 18 3 3 × 5 15 మీటర్/సెకండ్ అవుతుందండి వేగం. మనకి దూరం అడిగాడు కాబట్టి దూరం వేగం ఇంటూ కాలం. వేగం ఎంత అంటే 15 ఇంటూ కాలం క్వశ్చన్లో ఇచ్చాడు కాబట్టి 30 450 మీటర్స్ అండి దూరం. ఆప్షన్ ఏ 450 మీటర్స్ అండి ఆన్సర్. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 5th క్వశ్చన్ 100 మీటర్ల పొడవైన ఒక రైలు, అక్కడ రైలు అని పడలేదండి గంటకు 36 కిలోమీటర్ల వేగంతో 200 మీటర్ల పొడవైన వంతెనని ఎంత కాలంలో దాటగలదు? అక్కడ రైలు పడలేదండి ఓకేనా. 100 మీటర్ల పొడవైన ఒక రైలు గంటకు 36 కిలోమీటర్ల వేగంతో 200 మీటర్ల పొడవైన వంతెనని ఎంత కాలంలో దాటగలదు? కాలం అడిగాడు కాబట్టి మనకు తెలిసిందే కాలం దూరం బై వేగం. ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీరు చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మోడల్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్. బాయ్.